అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే వానక్క వాళ్ళ శారీ ఫంక్షన్ వీడియో అనమాట. అక్క వాళ్ళ శారీ ఫంక్షన్‌కి ఈ విధంగా రెడీ చేశాను పాపని. నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. చిన్న పాపని రమ్మంటే రాలేదు వీడియోలోకి. తనకు ఫొటోస్, వీడియోస్ అంత ఇష్టం ఉండదనమాట. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక్కడైతే ఇలా బ్యానర్ కట్టారు. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. బయట ఈ విధంగా అరేంజ్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్. ఎదురుగా ఇలా డెకరేషన్ అంతా చేశారు. అర్లీగా వెళ్దాం అనుకున్నాను కొంచెం, కానీ లేట్ అయిపోయిందనమాట. పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళే వరకల్లా కొంచెం టైం పట్టింది. ఇంకా నేను వెళ్ళే వరకల్లా అక్క వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. అప్పుడప్పుడే గెస్ట్లు కూడా వస్తూ ఉన్నారనమాట. చాలామంది వచ్చేసారులేండి. యాక్చువల్గా తొందరగా వెళ్దాం అనుకున్నాను, చెప్పాను కదండి, అసలు కుదరలేదు. అక్షిత్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది నేను వెళ్ళే వరకల్లా. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంది. శారీ కానీ జ్యువెలరీ కానీ కరెక్ట్గా సెట్ అయింది. తనకి హాయ్ చెప్తుంది మీకు. ఇంకా నేను ఇక్కడ వీళ్ళైతే ఇట్లా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాగ ఫోమ్ అంతా వచ్చేసి క్రాకర్స్ అయితే వెలిగించారనమాట. ఎంట్రీ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. చాలా బాగుండే ఇలాగా. ఇంకా తర్వాత కోలాటం కూడా ఆడారనమాట అక్క. ఇంకా ఇవన్నీ ముందు నుంచే ప్లాన్ చేస్తూ వస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీసుకోవడంలోనే బిజీగా ఉన్నాను. పిల్లలు, మా ఇద్దరు పిల్లలు అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. ఇంక అందరూ కూడా ఇలాగ మంచిగా చక్కగా కోలాటం అయితే ఆడుతున్నారు. ఇంకొక పక్క గెస్ట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కూర్చొని ఉన్నారనమాట. వీడియో అయితే కవర్ చేశాను. ఇలా అయితే అందరు చూస్తున్నారు. అటు సైడ్ ఎందుకు చూస్తున్నారంటే అక్కడ స్క్రీన్ అరేంజ్ చేశారనమాట పెద్దది. మీకు తర్వాత చూపిస్తాను. ఆ స్క్రీన్లో ఫోటోషూట్స్, ఇప్పుడు వీళ్ళు ఆడేది లైవ్, ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అందుకని ఇక్కడ కనబడదు కాబట్టి డైరెక్ట్ అటు సైడ్ చూస్తూ ఉన్నారు అందరూ. ఇంకా డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారండి. స్టేజ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే. కొంచెం ముందు వెళ్ళినుంటే ఇంకా వీడియోస్ కవర్ చేసేదాన్ని. కొంచెం లేట్ అవ్వడం వల్ల వీళ్ళనంతలో కవర్ చేశాను. ఇంకా వానక వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ తోడికోడలు, వాళ్ళ పెద్దమ్మ, పిన్ని, ఇలా ఉన్నారు రిలేటివ్స్. రామంజక్క వాళ్ళ మమ్మీ, ఇంక ఇట్లా అందరు కూర్చొని ఉన్నారు ఇక్కడ. నాంటి వాళ్ళని చూడమని చెప్తున్నాను. చూస్తున్నారు, నవ్వుతున్నారు, పలకరిస్తున్నారు. అంటే వీడియో తీస్తున్నాను కదా, ఇంకా పలకరిస్తున్నాను నేను కూడా, ఎప్పుడు వచ్చారు ఏంటి అని. ఇంక అందరూ ఇలా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. చాలా గ్రాండ్గా అయితే చేసింది ఫంక్షన్. ఎంత టెన్షన్ పడుతుందో అంటే, ఫంక్షన్ అనుకున్నప్పటి నుంచి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే ఏదైనా మన ఇంట్లో ఒక కార్యక్రమం చెయ్యాలంటే చాలా 1 మంత్ నుంచే మనం హడావిడి, టెన్షన్, ఆలోచన, ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ కూడా తను చేసుకుంటూ వస్తుంది స్టెప్ బై స్టెప్. కానీ ఎండ్ ఆఫ్ ద డే అయితే చాలా మంచిగా చేసిందనమాట. ఎక్కడ కూడా ఏం పొరపాటు రాకుండా, మిస్టేక్స్ రాకుండా చక్కగా చేసింది. ఇంకా స్టేజ్ మీద అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు. ఇలా ఉంది స్టేజ్ మీద ఫొటోస్. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా తీస్తున్నాడు ఫోటోగ్రాఫర్. నేను కూడా వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో షూట్ చేద్దామంటే నాకు అసలు కెమెరామ్యాన్స్ ఒక 4-5 ఉన్నారండి. ఇంకా నేను ఫోన్ పట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ప్లేస్ లేదు. ఫ్రంట్ సైడ్ నుంచి తీద్దామంటే ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. అందుకే క్రాస్గా వచ్చేసింది వీడియో, క్రాస్గా తీశాను. స్టేజ్ మీద కూడా ఇట్లా వెలిగించారనమాట. చాలా బాగుంది. శారీస్ కూడా ఇద్దరికి కరెక్ట్గా సెట్ అయినాయి. ఇంక ఇక్కడ మేనమామలు వాళ్ళిద్దరూ, నేను హల్దీ వీడియోలో చెప్పాను కదా మీకు మేనమామలు అని చెప్పేసి, వీళ్ళిద్దరు మేనమామలు పూలదండలు అయితే వేస్తున్నారు వాళ్ళకి, అక్షితకి అండ్ హర్షవర్ధన్కి. ఇలా నేనైతే వీడియో కవర్ చేశాను. వాళ్ళ రిలేటివ్స్ అందరిని అయితే వీడియోలో అయితే చూపించట్లేదండి. ఈ వీడియోలో అయితే కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కుదరలేదనమాట. ఇక్కడ కొంచెం మళ్ళీ ఇంకా అటు ఇటు తిరగడము, తెలిసిన వాళ్ళు రావడం, పలకరియడము, ఇంకా అసమానం. ఫోన్ ఒకసారి నా దగ్గర ఉంటుంది, ఒకసారి మా పాప దగ్గర ఉంటుంది. ఇట్లా కొంచెం హడావిడి అయిపోయింది. కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను అనమాట. వీళ్ళ ఫ్యామిలీ వర్క్ అయితే తీయగలిగాను. వానక వాళ్ళ మదరు, వాళ్ళ అన్న, వదిన, తమ్ముడు, మరదలు, ఇంకా వీళ్ళ ఫోటో అయితే తీయగలిగాను, వీడియో అయితే తీయగలిగాను. తర్వాత డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడంతా ఇలా ఉంది, అంతా ఫుడ్ అంతా ఆర్గనైజ్ చేశారు. ఇంకా అక్కడ భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం ఇలా జరుగుతుంది. స్క్రీన్ మీద అయితే ఒక పక్క స్క్రోల్ అవుతూ ఉంది ఫోటోషూట్స్. ధనలక్ష్మి అక్క కూడా వచ్చిందనమాట ఫంక్షన్కి. ఇంకా అక్క నేను ఒకే దగ్గర ఉన్నాం ఈవినింగ్ వరకు. అక్క దగ్గరే ఉన్నానమాట. ఇక మేమిద్దరం ఉన్నాం ఇంకొకే దగ్గర, ఈవినింగ్ వరకు ఉన్నాంలేండి. ఇంకా మళ్ళీ తొందరగా అయిపోగానే వద్దాం అనుకుంటే ఇంకా మళ్ళీ నేను వెళ్ళిందే లేటు. మళ్ళీ అక్క ఏంటి అప్పుడే వచ్చి అప్పుడు వెళ్ళిపోయినామా అంటది అనుకొని ఇంక ఈవినింగ్ వరకు ఉన్నాను. ఇంకా అందరు కూడా మా కాలనీ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంకా అందరు కూడా వీడియోలు అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది, ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీస్తూ ఉన్నాను వాళ్ళని కూడా. స్టేజ్ మీద వీడియోస్ చాలా కవర్ చేద్దాం అనుకున్నాను. ఫ్యామిలీ వైజ్గా ఒకరి తర్వాత ఒకరు అలాగా కొంచెం టైం తీసుకొని ఫొటోస్ అయితే తీసుకోవట్లేరు అనమాట.
ఒకేసారి వచ్చేసి గిఫ్ట్ పెట్టేసి ఒకేసారి గ్రూప్ ఫోటో లాగా 2-3 ఫ్యామిలీలు అలా కలిపి దిగుతున్నారు. ఇంకా వీలున్నంతలో అయితే కవర్ చేశాను. ఇంకా మా అత్తయ్య గారు ఇంకా మేము అందరం కూడా ఈ విధంగా ఒక ఫోటో తీసుకున్నాము. ఫోన్ అయితే మా పాపకి ఇచ్చాను తీయమని, తను తీసింది వీడియో. కొన్ని తను కవర్ చేసింది, కొన్ని నేను కవర్ చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయన మేమందరం కలిసి ఇలాగా గ్రూప్ ఫోటో వీడియో అయితే తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఈ డెకరేషన్, ఈ ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా కూడా, ఈ లైటింగ్ అంతా, సౌండ్ సిస్టమ్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇలా అయితే ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా డ్యాన్సులు వేస్తున్నారనమాట. అశ్విని, మా పాప, మా చిన్న పాప ముగ్గురు కలిసి, వీళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఇంకా మేము కూడా కొంచెం ఏదైనా కోలాటం అట్లా బతుకమ్మలాగా ఏదైనా వేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా చెప్పాను కదండి, ఆ రోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చూసుకొని సడన్గా ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం ఇట్లా అవుతూ వచ్చిందనమాట. దట్టు వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండట్లేరు అనమాట. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కలుస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే కొంతమంది ఉండలేదన్నమాట. దానివల్ల వీడియో అనేది ఎక్కువ రాలేకపోయింది, ఎక్కువ తీయలేకపోయాను. వీలున్నంతలో కవర్ చేశాను అనమాట. ఫంక్షన్స్ 13th వరకు చాలా ఉన్నాయి కదండి, అదే ప్రాబ్లం అయిపోయింది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మందే వచ్చారండి. చాలా మంది అయితే వచ్చారనమాట. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు కూడా అండి. ఇంకా ధనలక్ష్మి అక్క, హనుమంత్ గౌడ్ అన్న వాళ్ళు కూడా ఇంకా గిఫ్ట్ పెట్టేసి ఫోటో అయితే దిగుతున్నారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయితే ఇంకేముంటుంది, మొత్తం ఫొటోసే కదండి. ఫొటోస్ వీడియోస్ దిగడమే కదా రెడీ అయ్యి. ఇంకా అందరం కూడా మా కాలనీ ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, నేను, మా మమ్మీ, ఇంకా మా అత్తయ్య గారు అందరం కలిసి ఇట్లా పిల్లలు అందరం కలిసి ఫోటో దిగామన్నమాట. పక్కన ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది డెకరేషన్. ఇంకా సపరేట్ ప్లేస్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి దిగాము. దుర్గక్క ఇంక అందరం కూడా ఈ విధంగా దిగామన్నమాట ఫొటోస్. ఇంతేనండి, వీడియో అయితే ఇలా వచ్చింది మొత్తానికి. ఫంక్షన్ వీడియో మంచిగా రెడీ అయ్యి, మంచిగా వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి, మంచిగా అందరితో మంచి సమయాన్ని గడిపి, చక్కటి ఫుడ్ని ఎంజాయ్ చేసి, వంటలు కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట. భోజనాలు మంచిగా అయినాయి. ఫంక్షన్లో మెయిన్ ఫుడ్డే కదండి. ఫుడ్ ఒకటి మంచిగా కుదిరిందంటే ఇంకా అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఫుడ్ సరిగా కుదరకపోతే ఇంకా అక్కడ ప్రాబ్లం అవుతుంటుంది. అన్నిటికన్నీ చక్కగా జరిగినాయి అనమాట, చక్కగా కుదిరినాయి. లాస్ట్లో నేను, వానక కూడా కొన్ని స్టిల్స్ తీసుకున్నాం. వానక అమ్మన్న స్టేజ్ మీదకి వెళ్ళానమాట. ఇంకా ఇంతవరకు ఈవినింగ్ వరకు ఉండి ఇంటికైతే రిటర్న్ అయ్యానమాట. ఫంక్షన్ ఎంజాయ్ చేసి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.